తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి అలియాస్ కేసీఆర్ జన్మదినం ఈరోజు. అనేక మంది నాయకులు తనకి శుభాకాంక్షలు తెలిపారు. అటు సీఎం రేవంత్ రెడ్డి మరియు ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా తనకి బర్త్‌డే యొక్క శుభాకాంక్షలు తెలిపారు. అయితే కవిత యొక్క ట్వీట్ కూడా ఆశ్చర్యంగా అందరికీ కనిపిస్తా ఉంది. అయితే కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి దూరమైన కాంచెలి తను ఏ బంధానికి కూడా తను కొంత దగ్గర కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. బంధాలను కూడా తెంపుకున్న నేపథ్యం కనబడతా ఉంది. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. కానీ కల్వకుంట్ల కవిత తను ట్వీట్ ఏదైతే ఉందో ఈ రోజు చేసిన ట్వీట్ దాదాపుగా సుమారు 11 గంటలకు చేసింది. ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలని సాధారణంగా మెసేజ్ కనబడతా ఉంది. ఎక్కడ నానాని సంబోధించలేదు, ఎక్కడ తన ప్రేమను కూడా చూపించని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎందుకు ఇంతగానం కల్వకుంట్ల కవిత మరి ప్రేమ ఆప్యాయత లేకుండా ఇంత కఠినంగా ఎందుకు తయారైందన్న కూడా చాలా మంది కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ఇటు ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో సహా ట్వీట్ చేశారు. కానీ వాళ్ళ ట్వీట్ లో ఎంతో కొంత తెలంగాణ ఉద్యమకారుడని, తెలంగాణకి సాధించిన వ్యక్తి అని, ఆరోగ్యాలతో ఉండాలని కూడా కొంత కనిపించిన నేపథ్యం కనబడుతుంది. కానీ అలాంటి పదాలు ఎక్కడ కూడా కవిత యూజ్ చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా కొంత ప్రేమ కూడా చూపించకుండా గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలని తను ట్వీట్ చేయడం పైన చాలా మంది కూడా మండిపడతా ఉన్నారు. తండ్రి అని ఒక ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్న ఫోటో షేర్ చేస్తే ఏమైపోతుంది, తన యొక్క కిరీటం పడిపోతా ఉందా అన్నట్టుగా చాలా మంది కూడా విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజున ఎక్కడ కూడా కవిత తన తండ్రి యొక్క బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడ కూడా జరుపుకోలేదు. యావత్ తెలంగాణలో ఉన్న జిల్లాలలో అనేక మంది బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకొని కేకులు పంచడము, అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కన్న కూతురు ఇంత కఠినంగా తయారవ్వడం మరి ఎందుకోసం అన్నట్టు కూడా మనకి ఇక్కడ చాలా మంది కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అడుగు జాగా కోసం అన్నదమ్ముల మధ్య, గ్రామ్ బంగారం కోసం అక్క చెల్లెల మధ్య మరి సహజంగానే గొడవలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కల్వకుంట్ల కవిత వాళ్ళ ఇంటికాడ ఇటు భూముల పంచాయతీ కాదు, ఇటు బంగారం పంచాయతీ కాదు, అసలు పైసల పంచాయతీ కాదని కూడా తేల్చి చెప్పింది. కానీ ఆత్మ గౌరవం సంబంధించిన మరి పంచాయతీ అని చెప్పింది. ఎంత ఆత్మ గౌరవం అయినా కానీ మరి తండ్రికి కూతురు ఈ విధంగా విష్ చేయడము, సాధారణ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తికి మనం విష్ చేస్తామో అలా చేసింది. తెలంగాణ ఉద్యమకారుడని కూడా ఎక్కడ కూడా తను మెన్షన్ చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఓన్లీ ఉద్యమ నాయకుడు మరి గౌరవ పెద్దలను కూడా తను మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఎందుకు ఈ విధంగా కవిత గారు తయారయ్యారు, ఎందుకు ఇంత మొండిగా చేస్తా ఉన్నారు, కనీసం ఎక్కడ కూడా సెలబ్రేషన్ చేయకుండా ఈరోజు మహిళలకు సంబంధించిన 2500 ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడు ఇస్తారని కూడా నిలదీస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ కేసీఆర్ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ను జరపడంలో మరి తను ఎందుకు ఇంత మొండి వైఖరి చూపిస్తా ఉందన్నట్టుగా ఇప్పటికే సోషల్ మీడియాలో తన యొక్క ట్వీట్ కి చాలా మంది కామెంట్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది కూడా చూశారు కవిత గారు ఎటువంటి ట్వీట్ చేస్తుంది, ఏ విధంగా విషయం చెప్తుంది అని కూడా చాలా మంది కూడా వెయిట్ చేశారు. కానీ అందరూ ఊహించిన విధంగానే మరి సాధారణంగా ఎటువంటి అక్కడ ఆప్యాయత గాని ప్రేమ గాని కనిపించకుండా సాధారణంగా గౌరవ పెద్దలు ఉద్యమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారని పేరును సంబోధిస్తూ తండ్రి గారని కూడా అక్కడెక్కడ కూడా సంబోధించకుండా ప్రియమైన నాన్నగారికి ఇలా రాస్తుందని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ అలా ఇలా రాయకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎవరో పరాయి వ్యక్తికి విషయం చెప్పిన విధంగా కల్వకుంట్ల కవిత ట్వీట్ చేయడాన్ని ఇప్పుడు నెట్టింట కొంత వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తులే తనకి ఆయుష్ బాగుండాలి అన్న విధంగా మరి కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ కి ఆరోగ్యంగా ఉండాలి, దేవుడు ఆశీస్సులు ఉండాలి అన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో కవిత గారు ఇలా సాధారణంగా మరి మెసేజ్ చేయడాన్ని కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా కనీసం కూడా ఎక్కడ కూడా మీడియా ముందు ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు, బీఆర్ఎస్ భవన్లో చేసుకున్నారు, జిల్లాలలో చేసుకున్నారు, మండలాలలో చేసుకున్నారు. కానీ కవిత జరపకపోవడం, కొంత ఆప్యాయంగా చూడకపోవడాన్ని కూడా కవితనైతే ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మహిళలు అనగానే కొంత
ప్రేమ, ఆప్యాయత, తండ్రి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గూడా అనేక విధాలుగా ఇటు కూతురి మీద ప్రేమ చూపించేసి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని గూడా చాలా కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు కవిత మర్చిపోయిందా అన్నట్టుగా విమర్శల వర్షమైతే కురిపిస్తా ఉంది. మరి చూడాలి, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వివాదం అయినప్పటికి గూడా ఉద్యమ నేత కేసీఆర్ గాబట్టి మనందరం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కవిత ఇంత కఠినంగా తయారయింది. ఇప్పటికైనా కొద్దిగా మారి, అంటే ప్రేమ, ఆప్యాయత, ఏది రాజకీయాలు ఉన్నప్పటికి గూడా తండ్రి భావజాలం, అంటే తండ్రి యొక్క భావన చూపిస్తే బాగుండన్నట్టు గూడా విమర్శలైతే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.